ఇన్ ద రావణ్ కేస్ యు ఫౌట్ అలాట్. ఎందుకంత మొండి పట్టుదల, ఎందుకంత తెగింపు, ఎందుకంత పొగరు? మీరు అరెస్ట్ చేయొచ్చు, మీరు అతను ప్రొడ్యూస్ చేయొచ్చు, బట్ ది వే హౌ హీ వాస్ టేకెన్ ఇన్ టు కస్టడీ. కొన్ని వందల మంది కార్యకర్తలు మిడ్-నైట్ 2 3 o'clockకి మెజిస్ట్రేట్ గారి ఇంటి ఎదురు రాడ్లు కర్రలు పట్టుకొని మేము బయటకు వస్తే అటాక్ చేయాలని రెడీగా ఉన్నారు. చైన్ ఆఫ్ కేసెస్, చైన్ ఆఫ్ అరెస్టే ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక ఉపా కేసు కూడా అసలైతే అది ఊహకు కూడా అందనది. డిడ్ యూ ఎక్స్పెక్ట్ దట్ సార్? కేసెస్లో అరెస్ట్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో పవన్ కళ్యాణ్ ఇతన్ని కనుక వదిలేస్తే నా సెక్యూరిటీని రిటర్న్ పంపించేస్తానని డీజీపీకి థ్రెటన్ చేసి వార్న్ చేసే పరిస్థితికి వచ్చింది. యావత్ జనసేనని, పవన్ కళ్యాణ్ అభిమానులని తీవ్రంగా హట్ చేసినటువంటి ఒకే ఒక వర్డ్ పవన్ కళ్యాణ్ నోట్లో. ఆర్పి చేసేటప్పుడు గౌరవ న్యాయమూర్తి దగ్గర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక వీడియో ప్లే చేశారు. వీడియో ఎంటైర్ రావణ్ మాట్లాడినటువంటి వీడియో. ఒకే అబ్జెక్షనబుల్ వర్డ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ నోట్లో. నెక్స్ట్ వర్డ్ అసంపూర్తిగా ఉంది. సో జడ్జి షీ లుక్ అట్ రావణ్ ఎలా చూసింది. సో రావణ్ విషయంలో నేను ఇప్పటికీ కూడా చెప్తున్నాను, రావణ్ మాట్లాడింది తప్పు కాదు. కంటికి రెప్పలాగా రావణ్ని మీరు కాపాడుకుంటే గమన సింప్లీ వెంట్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి టేకెన్ హిస్ బ్లెస్సింగ్స్. ఎక్కడ తేడా పుట్టింది? ఇప్పుడు లీగల్గా ట్రావెల్ చేస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి లీగల్ అసిస్టెంట్ తీసుకొచ్చుకున్నావంటే ఐఎమ్ ఇన్కాంపిటెంట్ కాబట్టి నేను బయటకు వచ్చా. జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి మీరు చేసినటువంటి ఆ స్పీచ్ నేను చూసినప్పుడు రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ బై ద సేమ్ వే నేను చాలా ఆశ్చర్యపడ్డాను సార్. నార్మల్గా ఎంట్రన్స్ దొరకదు. నువ్వు మినిస్టర్వా, కేంద్ర మంత్రివా, గెడౌట్ అంటున్నారు అంతే. చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి రికమెండ్ చేయాల్సి వచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ సాధించినటువంటి ఘన విజయాన్ని చూసిన తర్వాత ఇంకొక మూమెంట్ స్టార్ట్ అయింది. అదే రిజర్వేషన్ హటావో దేశ్ బచావో అనేటువంటి ఉద్యమం. రాబోయే అతి త్వరలో ఆగస్టు 15 నుంచి ఈ ఉద్యమం స్టార్ట్ కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను 1000 మందితోటి సామూహిక నిరసన దీక్ష చేయదలుచుకున్నా. మీ వ్యూహం ఏంటి 2029 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకి? ఏ పార్టీ గెలవాలన్నా, ఏ పార్టీ ఓడిపోవాలన్నా చాలా ఇంపార్టెంట్ రోలు పోషించబోతున్నాను నేను అనేది అయితే నాకు తెలుసు. సుప్రీంకోర్టులో ఆకివీడు రామాలయం పిటిషన్ డిస్మిస్తో ఎవరు గెలిచినట్లు, ఎవరు ఓడిపోయినట్లు? అప్పటి వరకు ఛాలెంజ్లు విసురుకున్నటువంటి వాళ్ళు ఓడిపోయినట్లా, లేకపోతే అక్కడ దళితులు, ఇతర కులస్తులు గెలిచినట్లా? ఇది మాత్రమే కాకుండా జంతర్ మంతర్లో పుట్టినటువంటి ఉద్యమం సక్సెస్ దేశమంతటా ఉంటుందా? ఆ సక్సెస్ను నీరుగార్చేందుకే రిజర్వేషన్ హటావో అనేటువంటి ఆందోళన ఇప్పుడు ప్రారంభమైందా? వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి టర్న్ తిరగబోతున్నాయనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ఎక్స్ మ్యాజిస్ట్రేట్, ఏపీ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ జడా శ్రవణ్ కుమార్ సార్ ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాతు. శ్రవణ్ సార్ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆన్ రికార్డ్ ఒక సాల్యూట్ అండ్ బై ద సేమ్ వే ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటిది ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. బికాజ్ ఎందుకంటే సార్ ఏదైనా సంక్లిష్ట సందర్భము, ఏదైనా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉన్నప్పుడు ఇదే జ్యుడిషియరీలో బాధ్యతల నుంచి తప్పుకున్నటువంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను. బట్ ఇన్ ద రావణ్ కేస్ యు ఫౌట్ అలాట్. ఒక దశలో మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మిమ్మల్ని లిఫ్ట్ చేస్తారు అని చెప్పి తెలిసినప్పటికీ కూడా యు నెవర్ టేక్ యువర్ స్టెప్ బ్యాక్. అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను. ఎందుకంత మొండి పట్టుదల, ఎందుకంత తెగింపు? మిమ్మల్ని కాస్త విమర్శించేటువంటి వాళ్ళ దృష్టిలో పోల్చుకుంటే కనుక ఎందుకంత పొగరు? అంటే ఇక్కడ సాధు ఒక అంశం ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జర్నలిస్ట్గా ఉన్నారు, మిమ్మల్ని ఒక సెక్రటేరియట్కు కావచ్చు, లేకపోతే ఒక మంత్రి గారి ప్రెస్ మీట్కి మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. అందరూ జర్నలిస్టుల్ని, వాళ్ళకి సెలెక్టివ్ జర్నలిస్టులను లోపలికి పంపించి కొంతమందిని పంపించాల. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్లో ఎవరెవరినైతే లోపలికి పంపించలేదో ఆ జర్నలిస్టులు అందరూ ఆ డోర్ ముందు కూర్చుండిపోతారు. డౌన్ మంత్రి, డౌన్ ప్రభుత్వం, జర్నలిస్టుల హక్కులు వర్ధిల్లాలి, ఎందుకు మమ్మల్ని రాలేదు, స్పాన్ ఆఫ్ సెకండ్స్లో
మీకు ఇంకెవరు చెప్పాల్సిన అవసరంలా. సార్ ఎందుకు అంటే ఇది మా రైట్, రిపోర్టింగ్ ఈజ్ అవర్ రైట్, ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైట్. ప్రభుత్వం ఎందుకు మా హక్కుని ప్రివెంట్ చేస్తుంది? మేము రిపోర్టింగ్ చేస్తుంటే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఎందుకు ఇవ్వలేదని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు మీ హక్కు కోసం రాజ్యాంగం అనేటువంటి పుస్తకాన్ని ఇమ్మీడియట్గా తెరుస్తారు. ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 14 ఇక చెప్పుకుంటూ పోతారు. ఎవరు చెప్పారు మీకు ఫైట్ చేయమని? ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎవరు చెప్పారు మిమ్మల్ని కూర్చోమని, అక్కడ డోర్ ముందు కూర్చొని ఫైట్ చేయమని? ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే రెసిస్టెన్స్ ఉంటుందో, ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ నుంచి ఆటోమేటిక్గా ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది. అది ఒకళ్ళు చెప్పాల్సిన పని లేదు, ఒకళ్ళు నిన్ను గైడ్ చేయాల్సిన పని లేదు, లేకపోతే ఒకళ్ళు నిన్ను ప్రొవోక్ చేయాల్సిన పని అంతకంటే లేదు. రావణ్ విషయంలో కూడా దట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. రావణ్ అనేటువంటి ఒక జర్నలిస్టు మేబీ ఆయన ఎక్స్టెంపో యాటిట్యూడ్ తోటి కొంత ఎక్కువ మాట్లాడి ఉండొచ్చేమో, ఎక్స్ప్రెషన్లో డిఫరెంట్ మౌడ్యూల్స్ చూపించొచ్చేమో. ఇప్పుడు సాధు ఉన్నంత అగ్రెసివ్గా ఇంకొకళ్ళు ఉండరు, ఇంకొకళ్ళు ఉన్న అగ్రెసివ్గా రావణ్ ఉండడు. సో ఈ జర్నలిజంలో ఒక వ్యక్తి ఒక రిపోర్టింగ్ విషయంలో డిఫరెంట్ షేడ్స్ చూపినంత మాత్రాన, లేకపోతే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో నేను ఏదైతే ఆర్గనైజ్ చేసినటువంటి ఒక దళిత క్రైస్తవ సమర శంకారావం అనేటువంటి సభలో మాట్లాడిన కారణంగా ఆయన ఎక్సెసివ్గా మాట్లాడిన దానికో, లేకపోతే ఉప ముఖ్యమంత్రిని ద్వేషించనో, లేకపోతే ఏదో ఒక మాట మాట్లాడిన దానికో మీరు అరెస్ట్ చేయొచ్చు, మీరు అతను ప్రొడ్యూస్ చేయొచ్చు. బట్ ది వే హౌ హీ వాస్ టేకెన్ ఇన్ టు కస్టడీ, ది వే హౌ ది జనసేన పార్టీ వర్ బీయింగ్ పీపుల్ అటాక్డ్ ఆన్ రావణ్ ఈజ్ హైలీ కండెమనబుల్. నాకు కోపం వచ్చింది ఎక్కడ అంటే, ఇప్పుడు అరెస్ట్ చేసే హక్కు, కేసు రిజిస్టర్ చేసే హక్కు ప్రభుత్వాలకు ఉంటాయి. కరెక్టా కాదా రేపు న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. నిజంగానే రావణ్ మాట్లాడింది తప్పు, శ్రావణ్ మాట్లాడింది తప్పు అయితే న్యాయస్థానంలో రేపు శిక్ష ఫేస్ చేయడానికి, శిక్షని మేము ఫేస్ చేయడానికి వీఆర్ రెడీ. బట్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్ ప్రొసీజరల్ వైజ్. అంతేగాని నేను ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను అరెస్ట్ చేయగానే 100 మందిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ల మీద పడి కొట్టిస్తాను, జడా శ్రవణ్ కుమార్ ఎవరైనా పక్కన ఆయన్ని డిఫెండ్ చేయడానికి వస్తే అరెస్ట్ చేయిస్తాను, అతని మీద కూడా దాడి చేయిస్తాను అంటే ఈజ్ ఇట్ నాట్ ప్రొవోకింగ్? ఈజ్ ఇట్ నాట్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్? సో రావణ్ విషయంలో మొదటిసారి బెయిల్ వచ్చింది, పిఠాపురంలో బెయిల్ వచ్చింది. పిఠాపురంలో బెయిలు రాత్రి midnight 3 o'clock వరకు ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. మెజిస్ట్రేట్స్ ఆర్ రిలీజ్డ్, వాళ్ళు రావణ్ని దే గాట్ రిలీజ్డ్ ఆర్డర్స్ అండ్ ఇమ్మీడియట్గా బయటికి రాగానే వాళ్ళు ఇంకో కేసులో అరెస్ట్ చేశారు. ఆ వెంటనే మళ్ళీ రావణ్తో పాటు ఇంకొక చోటకు పరిగెత్తాల్సి వచ్చింది. అంటే ఎవ్రీ మూమెంటు రావణ్ విషయంలో మమ్మల్ని ఆ విధంగా ప్రభుత్వం పోక్ చేసింది. మేము అసలు అంటే పిఠాపురంలో అయితే యూ నెవర్ ఇమాజిన్, కొన్ని వందల మంది కార్యకర్తలు midnight 2 o'clockకి 3 o'clockకి మెజిస్ట్రేట్ గారి ఇంటి ఎదురు రాడ్లు కర్రలు పట్టుకొని మేము బయటకు వస్తే అటాక్ చేయాలని రెడీగా ఉన్నారు. అప్పటికి 200 మంది పోలీసులు రావణ్కి మాకు సెక్యూరిటీగా నుంచోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మార్నింగ్ నుంచి రావణ్ అక్కడికి తీసుకొచ్చిన దగ్గర నుంచి midnight వరకు అన్ని వందల మంది పోలీసులను పెట్టి ఒక వ్యక్తిని కొట్టాలి, ఒక వ్యక్తిని చంపాలి, ఒక వ్యక్తి మీద అటాక్ చేయాలని చూసేటువంటి ప్రయత్నం ఒక రూలింగ్ పార్టీలో ఉన్న పార్టీకి కరెక్టేనా అది? సో అక్కడి నుంచి అరెస్ట్ అయిన తర్వాత ఏదో రకంగా చట్టం మా వైపు ఉంది కాబట్టి, న్యాయం మా వైపు ఉంది కాబట్టి గెలిచాం. వెంటనే మళ్ళీ కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ కూడా అదే సినారియో సార్. అక్కడ నుంచి మళ్ళీ వెంటనే మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే పాయకరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఈ విధంగా అరెస్ట్ మీద అరెస్టు, థ్రెటన్ మీద థ్రెటను, ఎక్కడికి వెళ్తే అక్కడ కార్యకర్తలు వెంటపడటం. సో ఖచ్చితంగా మేము కూడా మా ఎగ్జిస్టెన్స్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఒకళ్ళు మమ్మల్ని కొడుతుంటే మేము వాళ్ళని తిరిగి కొట్టలేకపోయినా కనీసం ఎందుకు కొడుతున్నారని అడగాల్సిన పరిస్థితి. సో ఈ సందర్భాలన్నింటినీ క్రోడీకరించి చూస్తే ఇది పట్టుదల అని అనండి, సెల్ఫ్ రెస్పెక్ట్ అని అనండి, లేకపోతే మనం హక్కుల కోసం పోరాటం అనండి, ఏదైనా యూ మే కాల్ ఇట్ ఎనీ నేమ్. సార్ చైన్ ఆఫ్ కేసెస్, చైన్ ఆఫ్ అరెస్టే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక ఉపా కేసు కూడా అసలైతే అది ఊహకు కూడా అందనది. డిడ్ యూ ఎక్స్పెక్ట్ దట్ సార్? ఉపా కేసు లాంటి అబ్సల్యూట్లీ నెవర్ ఎక్స్పెక్టెడ్. అంటే ప్రభుత్వం అంత ఎక్స్ట్రీమ్కి వెళ్తుందని నేనైతే ఊహించలా.
అంటే నేను అనుకోవటం ఏంటి అంటే ఈ కేసెస్లో అరెస్ట్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో వెంటనే పవన్ కళ్యాణ్ డిసిఎం మీరు గనక 4వ సారి కూడా రిలీజ్ చేశారు కాబట్టి ఇతన్ని గనక వదిలేస్తే నేను నా సెక్యూరిటీని రిటర్న్ పంపించేస్తానని డీజీపీకి థ్రెటన్ చేసి వార్ని చేసే పరిస్థితికి వచ్చాడు. సో ఐ హ్యావింగ్ నో అదర్ ఆప్షన్ ఉపా కేసు పెట్టారు. ఓకే. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ పవన్ కళ్యాణ్ ఉండబట్టే దిస్ వాజ్ హ్యాపెన్. హీ ఇన్ఫ్లుయెన్స్డ్ ది ఎంటైర్ ఇన్వెస్టిగేషన్, హీ ఇన్ఫ్లుయెన్స్డ్ ది పోలీస్. సార్, నేను ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని చూస్తున్నాను. మీ ప్రాక్టీస్ని మాత్రమే కాకుండా మీ మీడియా అడ్రస్ని, మీ మీడియా బైట్స్ని, మీ డిస్కషన్ని చూస్తున్నటువంటి వ్యక్తిగా అడుగుతున్నాను. యూ నెవర్ క్రాస్డ్ ఎ లైన్. యూ ఆల్వేస్ మెయింటైన్ ఎ ప్రొఫెషనల్ డెకోరం, అది ఆన్ రికార్డ్ కానీ ఆఫ్ ది రికార్డ్ కానీ. కానీ రావణ్ణి మీరు ఆ స్థాయిలో సపోర్ట్ చేసి ఆ స్థాయిలో ఫైట్ చేస్తున్నప్పుడు కామన్ మెన్లో కూడా ఒక అనుమానం వచ్చింది. అంటే బూతులు మాట్లాడి, నోటికి వచ్చినట్లు మాట్లాడి విమర్శించిన ప్రతి ఒక్కరిని జడా శ్రావణ్ సపోర్ట్ చేస్తారా, కేసులు బుక్ చేస్తే ఇలా ఫైట్ చేస్తారా అని. దట్స్ మై క్వశ్చన్. జడా శ్రావణ్ కూడా ఆ రోజు స్టేజ్ మీద అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాడు. నేను కూడా వాడాను. నేను కూడా ఒక డిప్యూటీ స్పీకర్ని మాట్లాడాను. అంటే రఘురామకృష్ణరాజు గారు మిమ్మల్ని అవమానించారు, మిమ్మల్ని హేళన చేశారు కాబట్టి మీరు తిరిగి మాట్లాడారు. ఇస్ దట్ రైట్? మీరు మాట్లాడిన మాట వాస్తవమే, యూ అడ్మిటెడ్, బట్ హీ దానికి ముందు ప్రొవోక్ చేశారు కదా ఆయన. ట్రూ. అయితే రావణ విషయంలో నేనేమంటానంటే ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రావణ్ తిట్టిన అతను దాస్, అతని పేరైతే సార్. అవును సార్. అతనికి ఏదో మొత్తానికి ఇంతకుముందు జరిగినట్టుంది. ఇప్పుడు కేసు పెట్టింది ఆయన్ని తిట్టినందుకు కదా, పవన్ కళ్యాణ్ని అవమానకరంగా మాట్లాడాడు అన్న విషయంలో రావణ మీద కేసు పెట్టారు. నేను ఎంటైర్ ఆ స్టేజ్ మీద నేనున్నా. బహుశా మీరు లేకపోయినా ఆ స్టేజ్ మీద ఆ రావణ్ ఏం మాట్లాడాడో మీరు వినుంటారు. రావణ్ మాట్లాడిన దాంట్లో ఎక్కడ వల్గారిటీ ఉందో నాకు ఒక మాట మీరు చెప్పండి. మీరే కాదు నేను అడుగుతున్నా, ఈ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు, ఈ కేసులు పెట్టిన వాళ్ళు, ఇది డిఫెండ్ చేసేవాళ్ళు, ఎవరైతే రావణ్ తప్పు మాట్లాడాడు, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి మీరు ఇలాగా బూతులు మాట్లాడే వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తారా అని మీరు మాట్లాడిన దానికి రావణ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఆ స్టేజ్ మీద ఏం మాట్లాడాడు, వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడాడు మీరు చెప్పండి. ఏలూరు దళిత క్రైస్తవ సభ వేదికగా యావత్ జనసేనని, పవన్ కళ్యాణ్ అభిమానులను తీవ్రంగా హట్ చేసినటువంటి ఒకే ఒక వర్డ్ పవన్ కళ్యాణ్ నోట్లో ట్రూ అనేటువంటి వర్డ్. ట్రూ. నేను దానికి వస్తా. నేను దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, రావణే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు? బిఫోర్ పిఠాపురం జడ్జి దగ్గర ఇచ్చాడు. ఓకే. పిఠాపురం జడ్జి దగ్గర జస్ట్ మిడ్నైట్ 1 o'clockకి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఆర్గ్యుమెంట్ జరుగుతున్న పరిస్థితుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 7 వచ్చి ఆర్గ్యూ చేస్తున్నారు అగ్నెస్ట్ రావణ్ తరఫున మేము ఆర్గ్యూ చేస్తున్నాం. ఆర్గ్యూ చేసేటప్పుడు గౌరవ న్యాయమూర్తి దగ్గర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక వీడియో ప్లే చేశాడు. సార్, వీడియో ఎంటైర్ రావణ్ మాట్లాడినటువంటి వీడియో ప్లే చేసి ఇంత సీరియస్గా ఇతను కామెంట్స్ పాస్ చేశాడు మేడం, ఒకసారి మీరు ఇతను మాట్లాడింది వినండి అంటే మెజిస్ట్రేట్ గారు కూడా ప్లే చేయండి అని అడిగారు. ట్యాబ్లో తీసుకొచ్చి ప్లే చేశారు. ప్లే చేసిన తర్వాత ఒకే అబ్జెక్షనబుల్ వర్డ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ నోట్లో. నెక్స్ట్ వర్డ్ అసంపూర్తిగా ఉంది సార్. సో జడ్జి షీ లుక్ ఎట్ రావణ్, ఎలా చూసింది. రావణ్ అన్నాడు, ఇఫ్ యువర్ ఆనర్స్ పర్మిట్ నేను అది తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం మాట్లాడాను. సరే అయిపోయిన తర్వాత చెప్పాడు, నేను పవన్ కళ్యాణ్ ఇన్ని అవాంఛనీయ సంఘటనలు, ఇంతమంది పిల్లల రేపులు, ఇన్ని కుల వివక్షలు జరుగుతుంటే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ప్రశ్నించకుండా ఎక్కడికి వెళ్ళావు, ప్రశ్నించడానికి నీ నోరు పెగలలేదా, నీ నోట్లో అని ఆ వర్డ్ అసంపూర్తిగా వదిలేసా. ఐ రిఫ్రెయిన్డ్ మై సెల్ఫ్, ఐ నెవర్ యూజ్డ్ ఎ వర్డ్, ఐ నెవర్ కంప్లీటెడ్ ది వర్డ్, ఐ డిడ్ నాట్ కంప్లీటెడ్ ది వర్డ్, ఐ జస్ట్ రిఫ్రెయిన్ మై సెల్ఫ్. నీ అన్న పదం రాలా, నెక్స్ట్ ఆ పదం ఏంటో నీకు తెలీదు. ఇప్పుడు నేనేమన్నాను అనుకున్నాను, పవన్ కళ్యాణ్ నోట్లో ఏమన్నా బల్లంగడ్డ పెట్టుకున్నాడా? మన ఊళ్ళలో పాత సామెతలు ఉంటాయి, నోట్లో బల్లంగడ్డ పెట్టుకున్నావా ఏం మాట్లాడవేంటి అంటావు. మేబీ అది అయ్యి ఉండొచ్చు. నోట్లో ఎందుకు నువ్వు నోరు పెదగలట్లేదా అనొచ్చు, నీ నోట్లో నాలుక లేదా అని ఉండొచ్చు, నీ నోరు పెగలటం లేదా, లేకపోతే నీ నోట్లో బెల్లంగడ్డ పెట్టుకున్నావా,
ఎందుకు నువ్వు మాట్లాడటం లేదు అని ఉండొచ్చు. వర్డ్ ఇంకంప్లీట్గా సెంటెన్స్ ఇంకంప్లీటెడ్ సెంటెన్స్. ఆ ఇంకంప్లీటెడ్ సెంటెన్స్ని యూ కాంట్ ఇమాజిన్. అండ్ యూ కాంట్ ఫిల్ ఆల్సో. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫిల్ చేసుకుంటే కరెక్ట్ కాదు కదా అది. సార్ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఫీల్ చేసుకున్నావు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఫీల్ చేసుకున్నాడు, ఈయన ఇష్టం వచ్చినట్టు ఈయన ఫీల్ చేసుకున్నాడు. అరే అవుట్ స్పోకెన్గా మాట్లాడిన దానికి దిక్కులేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అరే ఒక పదం అసంపూర్తిగా ముగించిన తర్వాత దాన్ని పట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అందరూ అద్భుతంగా మరి ఇంతకుముందు ఈయన మాట్లాడిన పచ్చిబూతులు నా కొడకల్లారా అని వైసీపీ ఎమ్మెల్యేలని ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రిని కూడా పట్టుకొని గొంతు పిసుకు చంపేస్తా నా కొడకలారా, మోకాళ్ళ కింద తొక్కుతా నా కొడకలారా అన్న పదాలు కరెక్టేనా? అవి మరి ఆయన మీద ఎన్ని కేసులు కట్టారు ఆ రోజున? ఎన్ని కేసులు కట్టారండి? అరే ఒక ముఖ్యమంత్రిని 150 మంది ఎమ్మెల్యేలను పట్టుకొని నువ్వు మాట్లాడావు. నువ్వు మరి నీకు లేని లా, నీకు లేని చట్టం, నీకు లేని ధర్మం, నీకు లేని న్యాయం యువతల వాళ్ళకి ఎందుకు వస్తుంది? నీకు లేని కోపం ఇంకా మిగతా వాళ్ళకి ఎందుకు వస్తుంది? నీకొక్కడికే రోషం, నీ కార్యకర్తలకు ఒక్కడికే రోషం, యువతల వాళ్ళు మనుషులు కదా. సో ఇది అక్కడ వర్డింగ్. అంతేగాని రావణ్ ఏదో అంతర్జాతీయ తీవ్రవాదిలాగా ఇంకొకటిలాగా ఉపా కేసులు పెట్టి, అంటే పవన్ కళ్యాణ్ నోట్లో అంటే ఉపా కేసు పెట్టేస్తారా? 4 కేసులు పెట్టేస్తారా? ఇళ్ల మీద పడి పోలీస్ స్టేషన్ల మీద పడి పోలీసులను కూడా తోసేసుకొని లాకప్లోకి వెళ్ళి చంపేస్తారా? వాట్ కైండ్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ ఇట్ అండి? నాకు అర్థం కాదు. మీరు మాట్లాడితేనేమో మీరు చేస్తే సంసారం, యువతరోడు చేస్తే వ్యభిచారమా? సో రావణ్ విషయంలో నేను ఇప్పటికీ కూడా చెప్తున్నాను, రావణ్ మాట్లాడింది తప్పు కాదు, అబ్సల్యూట్లీ తప్పు కాదు. మాట్లాడి ఉంటే కొంచెం ఎక్సెసివ్గా ఏదన్నా మాట్లాడి ఉండొచ్చు స్పందించే విధానంలో. అంతేగాని రావణ్ మాట్లాడిన తప్పని ఎలా అంటారు మీరు? ఏ బేసిస్ తోటి అంటారు? మాట్లాడిన తప్పేంటో చూపించమనండి. ఎవరైతే వాడిని క్రిటిసైజ్ చేస్తున్నారో క్రిటిసైజ్ చూపించమనండి. ఈ వర్డ్ తప్పని చెప్పించమనండి. దానికి 1000 వర్డింగ్ మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ని నేను మీకు చూపిస్తా. మరి ఆయన మీద కూడా అదే యాక్షన్ తీసుకోండి. అందుకోసమని నేను సాటిస్ఫై. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డాక్టర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఒక పొలిటీషియన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కేసును టేకప్ చేశానంటే ఐ షుడ్ సాటిస్ఫై మై సెల్ఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది దీంట్లో న్యాయం ఉంటుంది, ధర్మం ఉంది అనుకున్నప్పుడు మేము వెళ్తాం ఖచ్చితంగా. అది నేను సాటిస్ఫై అయ్యాను. నేను రావణ వెనక నిలబడటం కరెక్ట్ అని ఇప్పటికీ కూడా ఫీల్ అవుతున్నాను. సార్ ఐ థాట్ ఇప్పుడు ఈ క్షణం మీతో ఇంటర్వ్యూ కూర్చునే ముందు నాకు ఒక ఫీలింగ్ ఉంది, ఖచ్చితంగా రావణ్ కేస్ మీద మీకు ఒక నెగటివ్ ఫీలింగ్ ఉంటుంది అని చెప్పి. బట్ మీతో మాట్లాడుతున్న తర్వాత ఐ హ్యావ్ కంప్లీట్లీ చేంజ్డ్ మై మైండ్. ఈవెన్ దో నేను మళ్ళీ ఆన్ రికార్డ్ మిమ్మల్ని అడుగుతున్నాను శ్రవణ్ సార్, రావణ్ కేసెస్ విషయంలో పాఠం ఉందా, గుణపాఠం ఉందా మీకు? నాకు రెండూ లేవు. No regret at all? No regret, no repent at all. No repent, no regret, nothing. It's only ఒక స్మాల్ ఈగో ఫీలింగ్ హర్ట్స్ మీ. అంటే రావణ్ మీద ఫస్ట్ కేసు బెయిల్ తీసుకొచ్చాను, అవును, రెండో కేసు బెయిల్ తీసుకొచ్చాను, మూడో కేసు బెయిల్ తీసుకొచ్చాను, నాలుగో కేసు బెయిల్ తీసుకొచ్చాను. నాలుగో కేసు వరకు కూడా 20 కార్లు, 25 కార్లు, 25 మంది లాయర్సు, 400 మంది, 300 మంది రావణ్ ఎటు తీసుకెళ్తున్నారో తెలియదు, ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారో తెలియదు, ఎక్కడ ఆపుతారో తెలియదు, ఇటు అని చెప్పి ఇటు తీసుకెళ్తారో లేదో తెలియదు, అక్కడికి ఎంతమంది కార్యకర్తలు వస్తారో తెలియదు, ఎవరెవరు ఎటు తీసుకెళ్తారో తెలియదు. బికాస్ ఎంటైర్ సిస్టమ్ వర్కింగ్ ఎగ్నిస్ట్ రావణ్. ఆ సందర్భంలో రావణ్ వెనకాల పడి 4 రోజుల పాటు ఆయనతో కష్టపడి చేసిన ఏ ఒక్కనోడు వైఎస్ఆర్సీపీ రాలేదు. సార్ దట్స్ మై స్ట్రైట్ క్వశ్చన్ టు ఒక్కనాడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త రాలేదు. దట్స్ మై స్ట్రైట్ క్వశ్చన్ టు ఐ కాంట్ సే ఇట్ ఆన్ ద నెంబర్. చాలా ఖర్చు అయింది మీకు, మీ వ్యక్తిగతంగా ప్రొటెక్షన్ దగ్గర నుంచి, భోజనాల ఖర్చు నుంచి, కోర్ట్ ఫీజెస్, బెయిల్ ఖర్చులు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఐ కాంట్ సే ఇట్ ఆన్ ద నెంబర్. కంటికి రెప్పలాగా రావణ్ణి కాపాడుకుంటే, ఎక్కడ ఒక్క వెంట్రుక దెబ్బ కూడా కదలకుండా మీరు కాపాడుకుంటే, బట్ గమన సింప్లీ వెంట్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి టేకెన్ హిస్ బ్లెస్సింగ్స్. ఎక్కడ తేడా కొట్టింది? ఎవరు మీకు అక్కడ చెడిపోయేలా చేశారు? అంటే నేను అనుకోవటం సాధు, అంటే నాకు ఇప్పుడు నేను నాకు తెలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాను. నాకు తెలిసి రావణ్ణి నేను ఆ సభకు పిలవటానికి ముందు హార్డ్లీ 2-3 సార్లు మాట్లాడి ఉంటానేమో. అంతకుమించి నాకు తనతో పరిచయం కూడా లేదు. ఎందుకంటే బేసిక్గా అందరితో గంటలు మాట్లాడే అవకాశం మనకు ఉండదు. నాకుండే ప్రొఫెషనల్ డిఫికల్టీస్ నాకుంటాయి. ఏదన్నా క్యాజువల్గా 1-2 సందర్భాల్లో మాట్లాడుకుని ఉంటుంది. కానీ
ఎప్పుడైతే రావణ్ కేసు ఇలా తీసుకొస్తున్న సందర్భంలో నాకు తెలిసి వీళ్ళని గగన అనే అమ్మాయిని ఎవరో మిస్గైడ్ చేసి ఉండొచ్చు నేను అనుకోవటం, లేదా వాళ్ళకి ముందుగానే వైఎస్ఆర్సీపీ నాయకులతో పరిచయాలు ఉన్నాయేమో నాకు తెలియదు. ఎవరైతే ఆ చౌదరి గారు ఎవరో ఉన్నారు కదా, ఆమెతో పాటు ఇంకో అతన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు, ఇంద్రసేన చౌదరి. ఎస్, ట్రూ. ఆయన మేబీ ఆయన అడ్వైజ్ అయ్యి ఉండొచ్చు. ఇంద్రసేన చౌదరి ఒకసారి జగన్ని కలిస్తే బాగుంటుందని అనొచ్చు. అంటే జగన్ని కలిసిన సందర్భాన్ని నేను తప్పు పట్టాను సాహు, మళ్ళీ అది కూడా చెప్తాను. ఎందుకు తప్పు పట్టాను అంటే, బాధితులుగా ఉన్న వాళ్ళు ఎవరు దగ్గరికి హెల్పింగ్ హ్యాండ్ కోసం వెళ్తారో మనకు తెలియదు. ఎవరు కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చేతులు కట్టుకొని అడుగుతారు, కాపాడండి, మా వాళ్ళని కాపాడండి. అమ్మ నేను కాపాడుతానని హామీ ఇచ్చినప్పటికి కూడా మళ్ళీ వాళ్ళకి పక్కన వాళ్ళని చూడగానే కొంచెం నాకంటే పెద్దవాళ్ళని కనపడగానే, లేకపోతే ఇంకొక పెద్దవాళ్ళు కనపడగానే మళ్ళీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అడుగుతారు. వాళ్ళకి మనకి ఆ పర్టికులర్ సందర్భంలో ఒకళ్ళని నమ్ముకోవాలి, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాం కాబట్టి వీళ్ళని కాదని మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అనేటువంటి కాన్షియస్ ఉండదు. సహజంగా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఇంత పెద్ద వ్యవస్థ, ఒక వ్యవస్థలో పనిచేసినటువంటి ఆయన, సో ఆయన వెనుకున్న లీగల్ టీము మనకేమైనా ఉపయోగపడతారేమోనని వెళ్ళారు వాళ్ళు. వెళ్ళటాన్ని నేను తప్పు పట్టను, కానీ వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు బిహేవ్ చేసిన విధానాన్ని నేను తప్పు పడతా. సో జడా శ్రావణ్ సార్ ఇక్కడ లేకపోతే, మీ నుంచి ఇంత లీగల్ అసిస్టెన్స్, ఇంత ప్రొడక్షన్ లేకపోతే, గమన అండ్ కో అసిస్టెన్స్ కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు, లేకపోతే నారా లోకేష్ గారి దగ్గరకు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళారంటే అర్థం ఉంది, ఒప్పుకుంటాను, బికాజ్ అక్కడ ఒక బ్లాంక్ పేపర్ కాబట్టి. బట్ యు ఆర్ హియర్ అండ్ దేర్. సరే, సంహౌ మనం దాన్ని ఎక్స్క్యూజ్ చేద్దాం. కానీ నేను ఫీల్ అయింది ఏంటంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, మేము అధికారంలో లేకపోయినా మాది ఒక పార్టీ, ఒక పొలిటికల్ పార్టీ. సో నేను కూడా ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. వైఎస్ఆర్సీపీతో ఈ 2 సంవత్సరాల పాటు చాలా అంశాలతో కలిసి పనిచేసాం. ప్రైవేట్ మెడికల్ కాలేజీల దగ్గర నుంచి, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం దగ్గర నుంచి మీద చాలా సందర్భాల్లో వీ హ్యావ్ ఎ కార్డియల్ రిలేషన్షిప్. ప్రతిపక్ష పార్టీగా మేము చిన్నవాళ్ళమైనా కూడా వాళ్ళు కూడా మేము కలిసి చాలా మంచి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసాం. నేను ఫీల్ అయ్యింది ఎక్కడంటే, ఇంత ప్రొఫైల్లో ఉన్న నేను వెన్ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ కేసెస్, వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు మీకు లీగల్ సహకారం ఇస్తాము అంటే అర్థం ఏంటో నాకు అర్థం కాల. ఇప్పుడు వాళ్ళు వేరే పొలిటికల్ సహకారం ఇస్తాము, ఆర్థికంగా సహకారం ఇస్తామంటే దట్ కుడ్ బి అ డిఫరెంట్ ఇష్యూ. అలా కాకుండా లీగల్ సహకారం ఇస్తాము అంటే అర్థం ఏంటి అంటే, ఐఎమ్ ఇన్కాంపిటెంట్ అని అర్థం. ఐఎమ్ ఇన్కాంపిటెంట్ టు డీల్ దోస్ కేసెస్. కాబట్టి ఎవరు ప్రూవ్ చేయదలుచుకున్నారు? నా స్ట్రైట్ క్వశ్చన్ సార్. ఇక్కడ ఎవరు ప్రూవ్ చేసుకుంటున్నారంటే వైఎస్ఆర్సీపీ అండ్ గమనం కలిపి ప్రూవ్ చేయదలుచుకున్నారు అనుకున్నాను నేను. ఇప్పుడు నేను మీతో కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు, లీగల్గా ట్రావెల్ చేస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి లీగల్ అసిస్టెంట్ తీసుకొచ్చుకున్నావంటే ఐఎమ్ ఇన్కాంపిటెంట్ కాబట్టి నేను బయటకు వచ్చా. నువ్వు ఓకే అన్నావు, ఆయన ఓకే అన్నాడు, పేషెంట్ ఒకటే అడిగాడు, రోగి అదే తెలిసి, పేషెంట్ డాక్టర్ అదే అనుకున్నాడు, మీ ఇద్దరు కలిసారు, లీగల్ అసిస్టెన్స్ ఇవ్వాలనుకున్నారు, దాని వై షుడ్ ఐ? మీరే ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచే తెచ్చుకోండి, వాళ్ళ లీగల్ అసిస్టెన్స్ తెచ్చుకోండి, ఇంకోటి తెచ్చుకోండి, మీరు కలిసి చేసుకోండి అని చెప్పి నేను ఆ ఒక్క సందర్భంలో హర్ట్ అయ్యి నేను రావణ్ కేసుని పక్కన పెట్టాను తప్ప, ఆ రావణ్ కేసు ఇంకా ఏ కారణాల చేత నేను పక్కన పెట్టాను. ఒకవేళ భవిష్యత్తులో మార్పు చెంది తప్పు తెలుసుకొని మళ్ళీ గమన లేకపోతే మిగతా టీం అంతా వచ్చి శ్రవణ్ సార్ మీరే చెయ్యాలి అని అడిగితే చూద్దాం సాహు. ఇప్పుడు లీగల్గా డాక్టర్ కానీ లాయర్ కానీ ప్రొఫెషనల్ వాల్యూస్ పాటించేటప్పుడు మనకి పర్సనల్ పర్సెప్షన్స్ ఒక స్టేజ్ వరకే ఉండాలి. రేపొద్దున నేను మొదటే చెప్పా, రావణ్కి సంబంధించినటువంటి అథెంటికేటెడ్ పర్సన్, వాళ్ళ మదర్ కావచ్చు, వాళ్ళ వైఫ్ కావచ్చు, వాళ్ళ ఫాదర్ కావచ్చు, ఎవరైనా వచ్చి రావణ్ని సేవ్ చేయండి అని అడిగితే, అంటే ఇది ఇక్కడ పాలిటిక్స్కి సంబంధం లేని అంశం. చేయమని అడిగితే ఖచ్చితంగా రావణ్ విషయంలో నాకు ఇప్పటికీ పాజిటివిటీ ఉంది. రావణ్ లోపలికి వెళ్ళటం అనేది చాలా బాధ అనిపిస్తుంది నాకు కూడా. మనం ఇంత కష్టపడిన తర్వాత కూడా అతను లోపలికి వెళ్ళాడు అంటే నాకు బాధ అనిపిస్తుంది. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ వచ్చి దీన్ని పొలిటికల్ చేసేసింది మొత్తం. ఆ పొలిటికల్ వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో, తెలుగుదేశం టీడీపీ కూటమి ప్రభుత్వం దీన్ని పొలిటికల్గాను అండ్ అదర్వైజ్గా కూడా తీసుకుంది సార్. ఎప్పుడైతే వీళ్ళు ఎంటర్ అయ్యారో, ఇప్పుడు గమన, ఇంద్రసేన చౌదరి వెనక, రావణ్ వెనక వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళ వెనక వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది అని ప్రూవ్ చేసే అంశాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేశారు. ఎక్కువ ప్రాధాన్యత ఎప్పుడైతే ఇచ్చేశారో ఇది కేసు కాంప్లికేట్ అయిపోయింది.
మన దగ్గర ఉన్నప్పుడు కాంప్లికేట్ కాల. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఎంటర్ అయ్యాడో ఇది ఇంకా కేస్ టుక్ పొలిటికల్ టర్న్ ఎప్పుడైతే వచ్చిందో ఈ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది, ఈ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది, మధ్యలో నలిగిపోతుంది ఎవరు రావణ్. సార్ వన్ క్వశ్చన్తో ఈ రావణ్ టాపిక్కి ఫుల్ స్టాప్ పెడతాను. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్వశ్చన్. అసలు రావణ్ క్యాస్ట్ చౌదరి అని డిస్క్లోజ్ అయ్యింది నా ఇంటర్వ్యూలోనే. నేనే అడిగాను ఏంటి అసలు మీ క్యాస్ట్ ఏంటి అని చెప్పి, నేను చౌదరి అని చెప్పుకొచ్చాడు. ఈ ఇష్యూ జరిగిన తర్వాత తను ఎస్సీ దళిత్ అని కొంతమంది అంటారు, తను చౌదరి అని చెప్పి కొంతమంది అంటారు, ఫ్యామిలీతో సఖ్యత లేదు అని అంటున్నారు, వాళ్ళ వైఫ్తో కూడా లఖ్యత లేదు అంటున్నారు. కెన్ యూ ఫుల్ స్టాప్ దిస్ టు దిస్? నేను పెట్టలేను, ఐఎమ్ నాట్ కాంపిటెంట్. ఎందుకంటే మీరు ఒప్పుకోరని చెప్పండి, నాట్ కాంపిటెంట్ అని చెప్పకండి. అలా కాదు. ఇప్పుడు నేను ఎంతవరకు ఒక క్లయింట్కి సంబంధించినటువంటి అంశాలు లేకపోతే ఒక ఫ్రెండ్గా నేను చెప్పగలుగుతాను అంటే ప్రొఫెషనల్ అంతవరకు నేను చెప్పగలను. అతని క్యాస్ట్ ఏంటో నాకు తెలుసు, వాట్ ఈజ్ హీ ఐ నో. ఓకే, బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్. ఎందుకు అంటే అది తన వ్యక్తిగతమైనటువంటి విషయం. పర్సనల్ ఇష్యూస్ మనం పబ్లిక్లోకి నా నోటి ద్వారా చెప్పించి దాన్ని శంఖంలో పోయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను ఒకసారి ఒక మాట చెప్పాను అంటే అథెంటికేటెడ్గా నా క్లయింట్ కాబట్టి, బికాజ్ ఐ హ్యావ్ సీన్ ఆల్ ది రికార్డ్స్ అండ్ ఆల్, ఆటోమేటిక్గా దానికి ఒక శాంటిటీ వస్తుంది. ఆ శాంటిటీని నేను దాన్ని నెగిటివ్గానో పాజిటివ్గానో క్యాష్ చేసుకోదలుచుకోవాలి. బికాజ్ ఐ హ్యావ్ మై ఓన్ లిమిటేషన్స్. సో రావణ్ క్యాస్ట్ విషయం ఇట్ డజంట్ మ్యాటర్, బట్ హీ ఫాట్ ఫర్ ది ఫండమెంటల్ రైట్స్ అనేది ఒకటే కాన్సెప్ట్. రెండు, అతని వ్యక్తిగతమైన విషయాలు ఇట్ డజంట్ మ్యాటర్. ఐ డోంట్ వాంట్ అతనికి వైఫ్తో ఇబ్బందులు ఉన్నాయా, ఇంకొకరితో ఇబ్బందులు ఉన్నాయా, ఇంకొకరితో ఉంది, ఐ డోంట్ వాంట్. మదర్ ఫాదరు అతన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళు పట్టించుకోవటం లేదా, ఐ డోంట్ మ్యాటర్. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే, రావణ్ అరెస్ట్ అయిన తర్వాత మాత్రం ఒక్క ఫ్యామిలీ మెంబర్ కూడా నన్ను కన్సల్ట్ అవ్వలేదు. మా అబ్బాయి ఎలా ఉన్నాడని, మా హస్బెండ్ ఎలా ఉన్నాడని ఎవరు మాట్లాడారు ఈ రోజుకి కూడా, సార్ ఈ రోజు వరకు కూడా మాట్లాడలే. ఐ డోంట్ నో రీజన్. సార్ వాళ్ళ మధ్య ఏం రీజన్స్ ఉన్నాయో మనకు తెలియదు, అండ్ వాళ్ళ పర్సనల్స్ వ్యక్తిగత విషయాలు మనకు కూడా అనవసరం. నాకు సంబంధించినందుకు రావణ్ కేసెస్, రావణ్తో వ్యక్తిగతంగా నాకున్న పరిచయం అంతవరకే. బియాండ్ దట్ ఐ డోంట్ వాంట్ టు గో. గ్రేట్ టు హియర్ దట్ సార్. జంతర్ మంతర్ దగ్గరకు వెళ్ళి అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి నిరసనలకు, నీట్ పేపర్ లీకేజ్కు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి స్టూడెంట్స్కి సంఘీభావంగా మీరు చేసినటువంటి ఆ స్పీచ్ నేను చూసినప్పుడు రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ బై ద సేమ్ వే నేను చాలా ఆశ్చర్యపడ్డాను సార్. అంటే తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి గర్జించడమే ఒకటి ఎత్తు అయితే, ఆంధ్ర తెలంగాణ నుంచి తెలుగు వాళ్ళు ఎవరు లేరు. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్. ఓన్లీ తెలుగు పర్సన్. నేను చెప్పేది నిరసనకారుల్లో మీరు మాట్లాడుతున్నప్పుడు అంత రౌండ్ ఆఫ్ అప్లాజ్, డిడ్ యూ ఎక్స్పెక్ట్ దట్? మీరు ఎక్స్ప్లెయిన్ చేశారా? నో, ఐ నెవర్. సార్ అంటే ఈ కాలంలో జరిగినటువంటి మహోద్యమాలలో అదొకటి కదా. ఏంటి సార్ మీ హౌ డిడ్ యూ ఫెల్ అక్కడికి వెళ్ళిన తర్వాత? యాక్చువల్లీ 6 hours, ఇట్ టుక్ 6 hours టు రీచ్ టు దట్ డయాస్. నార్మల్గా ఎంట్రన్స్ దొరకదు. నువ్వు మినిస్టర్వా, కేంద్ర మంత్రివా, గెట్అవుట్ అంటున్నారు అంతే. నువ్వు ఎంత తోపు, నాకు 1000 కోట్లు ఉన్నాయి, సో వాట్. అసలు నీకు ఆ స్టేజీ మీదకి, డాష్ మీదకి ఎంట్రన్స్ లేదు అన్లెస్ యు ఆర్ ఎ నేషనల్ ఫిగర్. ఎగ్జాక్ట్లీ. ఏ ఒక్క తెలుగు వ్యక్తి ఆ స్టేజ్ మీదకి వెళ్ళి అడ్రస్ చేయలేదు, బట్ యూ డిడ్ దట్. అండ్ దట్ టు మై మదర్ టంగ్. ఎంత మాతృభాషలో. అవును, నా మదర్ టంగ్లో నేను కావాలనే మాట్లాడినా. ఎందుకు మాట్లాడానంటే తెలుగు వాళ్ళ స్ఫూర్తి అక్కడ కనిపించాలి. వచ్చిన వాళ్ళందరూ హిందీ మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, కానీ బట్ ఐ ఇంటెన్షనల్లీ ఐ స్పీక్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ బికాస్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ వాట్ తెలుగు పీపుల్ కెన్ డూ. సో ఆ అప్లోడ్స్ వచ్చినప్పుడు కూడా ఐ ఫెల్ట్ సో హ్యాపీ బికాస్ సో మెనీ తెలుగు పీపుల్ ఉన్నారు. అక్కడికి నేను వెళ్ళటానికి, రీచ్ అవ్వడానికి చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి రికమెండ్ చేయాల్సి వచ్చింది. అవునా? మరి అంతే కదా. అరవింద్ కేజ్రీవాల్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఆ స్టేజ్ మీదకి నేను వెళ్ళటానికి. ఓకే. సో అల్టిమేట్లీ ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ అడ్రస్సింగ్ ది ఇష్యూస్, సో లెట్ హిమ్ ఎలో అని చెప్తే అప్పుడు ఆ రికమెండేషన్, ఆ ఆఫీస్ నుంచి రికమెండేషన్ వస్తే నేను ఆ స్టేజ్ మీదకి మాట్లాడగలిగా. ఐ ఫెల్ట్ సో హ్యాపీ బికాస్ ఆ ఉద్యమం జరిగినంత వరకు ఐఎమ్ ఓన్లీ తెలుగు పర్సన్. బహుశా ప్రకాష్ రాజ్ గారు, నేను తప్ప మన సౌత్ నుంచి ఇంకెవరు వెళ్ళిన వాళ్ళు. ఎగ్జాక్ట్. నేటివిటీ చూసుకుంటే ప్రకాష్ రాజ్ గారు అయితే తెలుగువాడు కాదు, బెంగళూరు కాబట్టి తెలుగు వాళ్ళు మాత్రం మీరే. సో నేను ఆయన అంటే ప్రకాష్ రాజ్ గారు ఇస్ స్టాల్వర్డ్ పర్సనాలిటీ, అతనితో మనం పోల్చుకోవడం కాదు కానీ, బట్ మేమిద్దరం మన తెలుగు పర్సన్కి అర్థమైన వాళ్ళలో నేను ఒక్కడిని, ఆయన ఒకళ్ళు మాత్రమే ఆ ఉద్యమంలో కొంచెం వాయిస్ వినిపించగలిగారు. ఎగ్జాక్ట్లీ సార్. గ్రేట్ టు హియర్ దట్ వన్స్ అగైన్ సార్.
కాక్రోచ్ జనతా పార్టీ సాధించినటువంటి ఘన విజయాన్ని చూసిన తర్వాత ఇంకొక మూమెంట్ స్టార్ట్ అయింది, అదే రిజర్వేషన్ హటావో దేశ్ బచావో అనేటువంటి ఉద్యమం. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది కూడా. మేబీ రాబోయేటువంటి రోజుల్లో అది ఇంకా ఉగ్రరూపానికి వెళ్ళేటువంటి ఛాన్స్ అయ్యచ్చు. సో వాట్ ఈస్ యువర్ విజన్ ఆన్ దట్ సార్? నేనేమంటానంటే సాహు, రిజర్వేషన్స్ లేని సమాజం కావాలని నేను కూడా అనుకుంటాను. ఇప్పుడు ఈ సాహుకి ఏ రిజర్వేషన్ ఉంది, శ్రవణ్ కుమార్కి ఏ రిజర్వేషన్ ఉంది? ఈరోజు శ్రవణ్ కుమార్ ఏదైనా మాట్లాడితే ప్రజలు ఎందుకు అంతమంది చూస్తున్నారు? ఓన్లీ రిజర్వేషన్ వల్ల చూస్తున్నారా? మాట్లాడటానికి నాలెడ్జ్కి క్యాస్ట్కి సంబంధం లేదు. కానీ నేనేమంటానంటే రిజర్వేషన్ హటావో అనే లాంటి దేశం చూడాలని నాకు ఉంటుంది. కానీ ఇప్పుడు ఒకవేళ నువ్వు విజయవాడలో ఉంటే ఈ నైట్ ఉంటే పొద్దున్నే సరదాగా ఒక 4 గంటలకి 5 గంటలకి అలా మహాత్మా గాంధీ ఎంజీ రోడ్లోకి వెళ్ళు. ఎంజీ రోడ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ తెల్లవారే వచ్చి రోడ్లు ఊడ్చేవాళ్ళు, స్వీపర్స్ అందరూ వస్తారు. నువ్వు ఏ సిటీనైనా చూస్ చేసుకో ఆంధ్రప్రదేశ్లో. ఓకే సార్. ఏ సిటీని చూస్ చేసుకున్నా, నువ్వు తిరుపతిని చూస్ చేసుకుంటావా, విజయవాడని చూస్ చేసుకుంటావా, వైజాగ్ని చూస్ చేసుకుంటావా, ఎక్కడికైనా వెళ్ళు. ఆ ఉదయాన్నే 5 o'clockకి 6 o'clockకి 4 o'clockకి ఆ రోడ్లు ఊడ్చే స్వీపర్స్ అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటారు. అక్కడి దగ్గరికి వెళ్ళి, అక్క అడగకూడదు కానీ అడుగుతున్నాను చెల్లి, అక్క మీకు ఏ క్యాస్ట్ ఏంటంటే అవుట్ ఆఫ్ 100లో 90% ఈ కమ్యూనిటీ వాళ్ళే ఉంటారు. అన్డౌట్లీ దళిత్సే బై అంటే అదేమన్నా మనకు రాసి ఇచ్చారా? లేకపోతే ఇది మీరు తప్ప ఇంకెవరు చేయరు అని చెప్పేసి ఏమైనా బ్యాన్ ఉందా? ఫైనాన్షియల్ పొజిషన్ థ్రోన్ మీ to do such job. Even till today, majority of families or majority of lives like that, having no other option. 5,000కి 10,000కి స్కావెంజర్స్ పనిచేసే వాళ్ళంతా ఈ కులాల వాళ్ళే. ఎందుకు ఈ కులాల్లో డెవలప్మెంట్ ఉంటే, ఈ కులాల్లో అంత అద్భుతమైన ప్రగతి ఉంటే, ఎందుకు ఈ కులాల్లో అద్భుతమైనటువంటి ఎవరు ఎందుకు వెళ్తారు ఆ పనులు చేయడానికి? ప్రజలు ఎందుకు వెళ్తారు? యూ చూజ్ ఎనీ సిటీ ఇన్ దిస్ కంట్రీ. రిజర్వేషన్స్ ఉండాలా తీసేయాలా అని నువ్వు టెస్ట్ చేస్తే దట్ ఈస్ ద బేర్ టెస్ట్ ఫర్ టాకింగ్ అబౌట్ రిజర్వేషన్. అరే భూమి లేదు, భుక్తి లేదు, ఇండస్ట్రీ లేదు, డాక్టర్లందరూ మీరే, లాయర్లందరూ మీరే, జడ్జిలందరూ మీరే, సినిమా యాక్టర్లందరూ మీరే, ఇండస్ట్రియలిస్టులు మీరే, A+ కాంట్రాక్టర్లు మీరే, స్కూల్స్ మీవే, ఇంజనీరింగ్ కాలేజీలు మీవే, మెడికల్ కాలేజీలు మీవే, భూమి మొత్తం మీ దగ్గర ఉంటుంది, కాంట్రాక్టర్లు మీరే, మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్లో మీరే ఉంది. ఏముంది వీళ్ళ దగ్గర? 15% టీచర్ పోస్టులు తీస్తే 100% 15% టీచర్ పోస్టులు ఇస్తారు. 10 to 5 జాబులు చేసుకునే వాళ్ళు. ఆ 10 to 5 జాబులు చేసుకునే వాళ్ళ వల్ల కూడా దేశం నాశనం అయిపోతుందా? దానివల్ల ఎంతమంది మీడియా ఛానల్స్ ఎవరికి ఉన్నాయి? ఎస్సీలకు ఉన్నాయి. ఎంతమంది సినిమా ఫీల్డ్లో ఎస్సీలు ఉన్నారు? ఎంతమంది సినీ నిర్మాతలు ఉన్నారు? ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారు? ఎంతమందికి మెడికల్ కాలేజీలు ఉన్నాయి? ఎంతమందికి స్కూల్స్ ఉన్నాయి? ఎంతమందికి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి? ఎంతమంది A+1 కాంట్రాక్టర్లు ఉన్నారు? ఎంతమంది దగ్గర భూములు ఉన్నాయి? నువ్వు తీసుకో, ఏ రంగం తీసుకో, ఈ షో మీ ఎ పర్సంటేజ్. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఓపెన్ ఛాలెంజ్, షో మీ ఎ పర్సంటేజ్. రిజర్వేషన్స్ ఎక్కడున్నాయండి? ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలే లేవు అసలు. అన్ని ప్రైవేటీకరణ చేస్తుంటే వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్స్? రైల్వేలో రిజర్వేషన్లు తీసేస్తున్నారు, మొత్తం తీసేశారు. BSNL లాంటి మొత్తం బోర్డులన్నీ అమ్మేసి పడేశారు. రాబోయే కాలంలో అసలు గవర్నమెంట్ సెక్టార్ లేకుండా ఎన్డీఏ మోడీ ప్రభుత్వం మొత్తం తీసేస్తుంది. దెన్ వాట్ ఈస్ ద బ్లడీ రిజర్వేషన్స్? ఇంకా ఇంకో కొన్ని రోజుల పోతే అసలు గవర్నమెంట్ ఉద్యోగమే లేదు. ఇంక దేనికోసం రిజర్వేషన్స్? దేనికోసం ఉద్యమం? దేనికోసం చేస్తారు? ఎవరి హక్కులు కోల్పోతున్నామని తీసుకుంటారు. సో అబ్సల్యూట్లీ ఉద్యమం రిజర్వేషన్స్ లేని సమాజాన్ని చూడాలని నాకు ఉంటుంది. దెన్ వాట్ అబౌట్ ది అన్టచబుల్ పీపుల్? వాట్ అబౌట్ ది ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఎ ఫ్యామిలీస్? రిజర్వేషన్స్ తీసేయాలనటం సబబే, కానీ దానికన్నా ముందు కులం తీసేయాలి, కులం వదులుకోవాలి. కులాలు లేని సమాజం చూసి కదా రిజర్వేషన్స్. నేను ఒకటే చెప్తాను సాహు, ఫస్ట్ ఎవరెవరి దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భారతదేశంలో రిజర్వేషన్లు తీసేసేయండి, మొత్తం పంచండి ఈక్వల్గా, దామాషా ప్రకారం పంచేసేయండి. ఎవరి దగ్గర భూమి ఉందో, ఎక్సెస్ భూమి ఉందో మొత్తం తీసుకోండి, ప్రభుత్వ భూమి తీసేసుకోండి. అందరి దగ్గర భూములు నా 100 ఎకరాల ఆసామి, 200 ఎకరాల ఆసామి, జాంతానైలు తీసేసేయండి. ఒకే దేశం,
ఒకే ఐడెంటిఫికేషన్ అంటున్నారు కదా, తీసేయండి. మొత్తం భూములు మొత్తం లాగేసుకోండి, ఎవరెవరి దగ్గర ఇండస్ట్రీలు ఉన్నాయో మొత్తం లాగేసుకోండి, మొత్తం ఈక్వల్గా చేసి పడేసేయండి. ఎవరు వద్దంటారు? నేను వద్దంటానేది. నేను అన్టచబుల్గా బతకాలి, రిజర్వేషన్తో బతకాలని నాకు మాత్రం ఉంటుందా? మా తాతల నాటి ఆస్తి, మేము కాయ కష్టం చేసి సంపాదించినటువంటి ఆస్తి, మా తెలివిని పెట్టి, మా బిజినెస్ మైండ్ పెట్టి సంపాదించుకున్నటువంటి ఆస్తిని మీరు ఎట్లా అడుగుతారు అనేటువంటి ప్రశ్న కూడా ఉద్భన్నం అవుతుంది కదా అప్పుడు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇప్పుడు తెలివిని పెట్టి, ఇప్పుడు ఒక చిన్న చీమ ఉంటుంది, ఆ చీమ మనం చూస్తే ఆ చిన్న చీమ తన ఆహారాన్ని తీసుకుని వెళ్తూ ఉంటుంది, దానికి అక్కడ గండి చీమ వచ్చింది. గండి చీమ వస్తే చీమ తిరగబడగలుగుతుందా? దాన్ని మెడకాయ ఎట్టు చేసేసి అది తీసుకున్న ఆహారాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. అలా సమాజం వందల సంవత్సరాల నుంచి అలా తయారైంది. ఇప్పుడు మా తాతల నుంచి సంపాదించుకున్న ఆస్తి, సందుల నుంచి సంపాదించుకున్న ఆస్తి అంటే మేబీ అయి ఉండొచ్చు, నేను కాదనటంలా. కానీ వ్యవస్థని ప్రక్షాళన చేసి ఈక్వలైజ్ చేయాల్సినటువంటి బాధ్యత, రైట్ టు ఈక్వాలిటీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే కదా. ఎవరైతే ఈ రిజర్వేషన్స్ వద్దు అంటున్నారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనో భారతదేశంలోనో ఈక్వాలిటీ తెమ్మనండి ముందు. లెట్ us abolish the caste system, ఎంటైర్ caste system. ఈ గుళ్ళకు నువ్వు రావద్దు, ఈ బళ్ళకు నువ్వు రావద్దు అనే వ్యవస్థని మార్చేసేయండి, తీసేసేయండి. పేర్లు వెనకాల కమ్మ, రెడ్డి, కాపుతో చౌదరుల గీజలు తీసి పడేసేయండి. అసలు కులమే లేదు ఈ దేశంలో, కులం లేదు అసలు. కాస్ట్ అనేటువంటి కాలం తీసి పడేసేయండి. కాలం ఏం లేదు. ఇండియన్, దట్స్ ఆల్. హిజ్ అన్ ఇండియన్. సాహు ఇండియన్, జడా శ్యామ్ కుమార్ ఇండియన్, XYZ ఇండియన్, మోడీ ఇండియన్, దట్స్ ఆల్. ఏ రాష్ట్రం ఏ ఇండియన్. మీరు చెప్తున్నటువంటి ప్రతిపాదన చాలా అద్భుతమైనటువంటి ప్రతిపాదన, కానీ గ్రౌండ్ లెవెల్లో సాధ్యమవుతుందా? సాధ్యం కానిస్తారా? రిజర్వేషన్స్ తీసేయాలి అనే ఉద్యమం వచ్చినప్పుడు దీనికి కౌంటర్గా స్టార్ట్ అయ్యే ఉద్యమం ఇదే. ఈ దేశం అనేది ఈక్వాలిటీ లేనప్పుడు, ఈ దేశం పాకిస్తాన్ లాగా ఇక్కడ నుంచి విడిపోవటానికైనా సిద్ధపడతారు. ఈక్వాలిటీ లేనప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు సౌత్కి నార్త్కి ఎందుకు ఇంత డిఫరెన్షియేట్ జరుగుతుంది? సౌత్ ఎప్పుడు కూడా ఇగ్నోరబుల్ ఫ్యాక్ట్స్ ఉంటుంది. ఎందుకు? నీకు సుప్రీంకోర్టులో కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు, సౌత్ నుంచి రిప్రజెంటేషన్ ఎక్కడ ఉంటుంది? సౌత్ పీపుల్ అంటే అసలు నార్త్ పీపుల్కి ఎక్కడైనా రెస్పెక్ట్ ఉందా? ఉండదు. మరి ఈరోజు ఈ దేశంలో సౌత్ నుంచి కాంట్రిబ్యూషన్, మేజర్ కాంట్రిబ్యూషన్ ట్యాక్స్ వైజ్ దగ్గర నుంచి ఇంక ఏదైనా సరే ఒక సెంట్రల్కి కాంట్రిబ్యూషన్ ఇచ్చేది సౌతే. ఈరోజు సౌత్ని ఇగ్నోర్ చేస్తున్నారు. నేను అనేది రేపొద్దున రిజర్వేషన్స్ ఉద్యమం అంటూ వస్తే దీనికి కౌంటర్ ఉద్యమం ఖచ్చితంగా వస్తుంది కదా. ఎందుకు? ఈ దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలు శూద్రులే కదా. 45 కోట్ల మంది ప్రజలు, దళితులు ఉన్నది అంత ఈజీ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకి 29% రిజర్వేషన్ ఉంది. రిజర్వేషన్ తీసేస్తే బీసీలను కూడా బయట పెట్టాలి కదా. ఎస్సీ ఎస్టీ బీసీలు తీసేస్తే 3%, 4%, మ్యాక్సిమం 10%, 90% ప్రజలు ఎవరు రిజర్వేషన్లో ఉన్న వాళ్ళే కదా. ఈ రోజున కమ్మాళ్ళకి, రెడ్లకి, బ్రాహ్మిన్స్కి, వైశ్యాలకి అందరికీ కూడా 10% రిజర్వేషన్ వచ్చింది సాహు. ఎగ్జాక్ట్లీ 10% రిజర్వేషన్ వచ్చింది. వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ బ్రాహ్మిన్? 1%. వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ కమ్మ? 4%. వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ రెడ్డి? 6%. కమ్మ, రెడ్డి, వైశ్య ఇక తీసుకుంటే మ్యాక్సిమం 10% ఉన్నారు వాళ్ళు. 10%కి 10% రిజర్వేషన్ ఉంది. బట్ వీఆర్ నాట్ అబ్జెక్టింగ్. వి వెల్కమ్డ్ ఇట్. వి వెల్కమ్డ్ ఇట్. మాలాంటి వాళ్ళు ఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, బ్రాహ్మిన్స్లో నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. ఎందుకు? 10 లక్షల సీట్ అంటే కట్టలేరు. వైశ్యాస్లో చిన్న చిన్న బడ్డీ షాపులు పెట్టుకొని ఉంటారు సాహు. వాళ్ళకి రోజుకు వచ్చేసరికి 500, 600 సంపాదించుకుంటారు, 1000 రూపాయలు సంపాదించుకుంటారు. బట్ కులం మాత్రం పెద్దదే, ఆర్థికంగా ఉండరు. అందరూ ఉండలేరు కదా. బ్రాహ్మిన్స్లో ఉన్నారు. నా ఫ్రెండ్స్ చాలామంది కమ్మోళ్ళు ఉన్నారు, చాలా నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. రెడ్లు ఉన్నారు, నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. సో నేను వాళ్ళకి వ్యతిరేకం కాదు. వాళ్ళకి రిజర్వేషన్ 10% రిజర్వేషన్ వచ్చినప్పుడు ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు వెల్కమ్ ఇట్. ఈరోజు నీ కులం మొత్తం పర్సంటేజ్ ఉంది 10%, మీకు ఇచ్చింది పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ 10%. ఎస్సీలు ఎస్టీలు కలిపి ఉన్నది 23%, 24%, వాళ్ళకు ఉన్నది 15% రిజర్వేషన్. ఇంకా ఇప్పటికి ఇట్ వెంట్ టు అప్ టు 25%. బట్ స్టిల్ వీఆర్ హోల్డింగ్ ఓన్లీ 15% రిజర్వేషన్. సో ఓసీలుగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉన్న పర్సన్కి 10% రిజర్వేషన్ వచ్చినప్పుడు నీకు రేపొద్దున రిజర్వేషన్స్ ఉద్యమం అంటూ పోయేది ఈ 10% కూడా పోతుంది. సో కాబట్టి ఈ రిజర్వేషన్స్ లేని సమాజాన్ని మనం చూద్దాం, అంతేగాని రిజర్వేషన్స్ తీసుకుంటున్న వాళ్ళని విలన్లుగా చిత్రీకరించొద్దు. రైట్ సార్, ఐ విల్ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్.
కొన్ని రోజుల బట్టి మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తున్నాను సార్. నాకు ఒకటైతే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక్కడ నుంచి ఒక లెక్క అనేటువంటిది మీలో నాకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సార్, వాట్ ఈజ్ యువర్ స్ట్రాటజీ ప్లాన్? మీ వ్యూహం ఏంటి 2029 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకి? నాది చాలా చిన్న వ్యూహం సాహు. చాలామంది నేను దళిత క్రైస్తవ సమరశంకారావు సభలో నా వెనక 15 లక్షల మంది ఉండండి, 10 లక్షల మంది ఉండండి, ఈ రాష్ట్రానికి నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయి చూపిస్తానని చెప్పిన సందర్భంలో చాలామంది విమర్శించారు. అదేంటి, ముఖ్యమంత్రి అవ్వాలి కదా, ముఖ్యమంత్రి కోరుకోవాలి కదా అని. ముఖ్యమంత్రి కోరుకోవాలని నాకు ఉంటుంది, కానీ ఎవరైతే గ్రౌండ్ లెవెల్ రియాలిటీని అబ్జర్వ్ చేస్తాడో, ఎవడైతే గ్రౌండ్లో ఏ ప్లేయరు ఎలా ఉన్నాడు, ఏ ప్లేయర్ స్ట్రాటజీ ఏంటి, ఏ ప్లేయర్ స్టామినా ఏంటి, ఏ జట్టు వ్యూహం ఏంటో తెలుసుకోగలుగుతాడో వాడే ఆటగాడు. వాడు మాత్రమే ఆటని సరైన దిశలో ఆలోచింప చేస్తాడు అని నేనైతే అనుకుంటా. నేను ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సినారియోలో ముఖ్యమంత్రి స్థానానికి ఇంకొక పార్టీకి వచ్చే అవకాశం లేదు. ఇట్స్ వెరీ క్లియర్. కానీ దేర్ ఇస్ ఎ స్కోప్, అట్లీస్ట్ అధికారంలో భాగస్వామ్యం అవ్వటానికి అవకాశం ఉంది. ఓకే, అధికారాన్ని తమిళనాడులో విజయ్లాగా అధికారాన్ని ఛేదించుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్లో లేదు. అలా ఉంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవాడు, 2 సార్లు ఓడిపోయేవాడు కాదు. సో ఒక పెద్ద స్టారు తమ్ముడు, ఇంకొక పెద్ద స్టారు, 100 కోట్లు ఆయన ఉన్నాయనే 14 ఏళ్ళు పట్టింది ఎమ్మెల్యే అవ్వటానికి. అవును సార్. కాబట్టి జడా శ్రావణ్ కుమార్ వ్యూహం ఎంత? కానీ నేను ప్రాక్టికల్గా ఆలోచన చేస్తా. ఎందుకు అంటే మనకి అధికారం రాకపోయినా అధికారంలో భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్. అధికారంలో భాగస్వామ్యం, ఇప్పుడు నీకు ఒక మాట చెప్పనా, పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య చిరంజీవిని రావణ్ తిట్టాడు, రావణ్ వాళ్ళని టార్గెట్ చేశాడు, బ్లడ్ బ్యాంక్ని టార్గెట్ చేశాడు, చిరంజీవి కూతురు మీద చాలా కామెంట్స్ పాస్ చేశాడు అనేదే రావణ్ మీద కోపం. స్టేజ్ మీద అన్నాడని కాదు. ఎస్, అవును. చాలా మందికి కూడా అనేది కూడా అదే, ఇది కాదు, ఇది జస్ట్ ఓన్లీ ట్రిగరింగ్ పాయింట్. అంటే ఆ స్టేజ్లో మెచ్యూరిటీ అయింది, అది ఆ ఇష్యూ అక్కడ మెచ్యూరిటీ వచ్చింది. అంతేగాని అసలు దీని వెనక చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది రావణ్ని టార్గెట్ చేయడానికి. సో ఆ సందర్భంలో ఆయన బుక్ అయ్యాడు అంతే. ఒక వ్యవస్థ 5 రోజుల పాటు ఎంటైర్ పోలీస్ వ్యవస్థ నడవటానికి, రావణ్ని అరెస్ట్ చేయడానికి చేసిన విఫల ప్రయత్నం, రావణ్ని ఎలా ఈరోజు బంధించారని చెప్పడానికి కారణం జనసేనే కదా. జనసేన అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నాడా? మరి ఎందుకు వ్యవస్థను కదిలించగలిగాడు? బికాస్ హీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ పవర్. అంతే. నేను కూడా రేపొద్దున నాకు పవర్ రావాలి అంటే ఐ మస్ట్ బి ఎ పార్ట్ ఆఫ్ పొలిటికల్ పవర్. నేను పొలిటికల్ పవర్ పార్ట్ అవ్వాలి అంటే నా వెనక 10 లక్షల మంది 15 లక్షల మంది ఉండాలని కోరుకుంటున్నాను. నా ట్రిగ్గర్ పాయింట్ రేపు 2029లో నాకు ఓటేసే ప్రతి ఒక్క వ్యక్తి పేరు, ఆధార్ కార్డు నా దగ్గర ఉండాలి. ఓకే, నేను ఈ 3 సంవత్సరాలు దానికోసమే పనిచేస్తాను. అది దళిత, ఎస్సీ, ఆదివాసీ, బహుజన కాన్సెప్ట్తో. ఓకే, ఐఎమ్ వెరీ క్లియర్. ఈ 3 సంవత్సరాలు నేను పనిచేసేది దళిత, ఆదివాసీ, ముస్లిమ్స్ అంటే బహుజన కాన్సెప్ట్తో పనిచేసి 10 నుంచి 15 లక్షల ఓటింగు 2029లో తెచ్చుకోవాలనేది నా ఉద్దేశం. ప్రతి కాన్స్టిట్యున్సీ 40-50 కాన్స్టిట్యున్సీల మీద కాన్సన్ట్రేట్ చేస్తాం ఖచ్చితంగా. ఎందుకు అంటే ఎవరైతే రేపొద్దున మాకు అధికారంలో భాగస్వామ్యం ఇవ్వగలుగుతారో వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడానికి ఆ సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాను. నేనైతే ఒకటి కన్ఫామ్గా చెప్తున్నా, 2029లో ఏ పార్టీ గెలవాలన్నా, ఏ పార్టీ ఓడిపోవాలన్నా చాలా ఇంపార్టెంట్ రోలు పోషించబోతున్నాను నేను అనేది అయితే నాకు తెలుసు. ఈ వ్యూహానికి మీరు ఈ నెలలో ప్రారంభించబోయేటువంటి ఈ సామూహిక నిరాహార దీక్షలకి శ్రీకారం అనుకోవచ్చా? 100% శ్రీకారమే. ఎందుకంటే 40% ఓటింగ్ పెట్టుకున్న ఈ దళిత, ఆదివాసీ, ముస్లిం కమ్యూనిటీ నుంచి 40% హోల్డ్ చేసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ రియల్గా వాళ్ళకి అధికారం వస్తే వీళ్ళకి ఏం చేయటంలా, వీళ్ళకి ఏం చేయటం లేదు. మేము వస్తే మీకు చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం చేయటంలా. సో ఈ ప్రభుత్వంపై ఆ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంపై ఈ ప్రభుత్వం పొయ్యిలో నుంచి పెనం మీద, పెనంలో నుంచి పొయ్యి మీద పడుతున్నారు తప్ప వీళ్ళకి నిజంగా న్యాయం జరగటం లేదు. ఆ న్యాయం చేయడానికి నేనున్నానని చెప్పడం నా ఉద్దేశం.
ఏప్రిల్ 14వ తేదీ వస్తేనే తప్పితే అంబేద్కర్ గుర్తురానటువంటి ఈ దళిత సమాజానికి ఒక పెద్ద గాయం తగిలితే తప్పితే న్యాయం కోసం ఇంకొక దళిత శిఖరం వద్దకు రావటం తెలియనటువంటి ఈ దళిత సమాజం రాబోయేటువంటి రోజుల్లో మీ ఆశయం నెరవేర్చుకోవటానికి మీ కలలు సాకారం చేసుకోవడానికి తోడ్పడుతుందన్న నమ్మకం మీకు నిజంగా ఉందా సార్? 100కి 200% ఉంది. ఎందుకు 200% ఉంది అంటానంటే, ఏ సందర్భంలోనూ ప్రజలు నువ్వు ఎక్కువ కాలం మోసం చేయలేవు. 2019-24 జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం ప్రజలు గమనించారు. ఓకే, 24 తర్వాత ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం గమనిస్తున్నారు. సో రేపొద్దున 2029లో ప్రజల్ని చైతన్యవంతులను చేసి, ఇదిగో ఈ విధంగా గత ప్రభుత్వంలో జరిగింది అన్యాయం, నేను ఇప్పుడు 1,10,00,000 మంది ఉన్నారు సాహు, ఎస్సీ ఎస్టీలు దళిత క్రైస్తవులు. నేను 1,10,00,000 మంది నా అనుకోవడం నేను అడగటంలా, నేను అడుగుతున్న ఓన్లీ 10% మాత్రమే. ఎందుకు అంటే ఈ 10% వేరియేషన్తోనే ముఖ్యమంత్రి పదవులు మారిపోతాయి. 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలవటానికి, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి కారణం 5,65,000 ఓట్లు. మొన్న తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఓడిపోవడానికి 1.65% తేడా ఓటింగ్. సో యూ నో ప్రెటీ వెల్ దాన్ మీ. నేను 2029లో నా వ్యూహం ఏంటి అంటే, ఒక పార్టీ ఓటమికి నేను కారణం కావాలి, కాంశీరామ్ అన్నట్టు, అది గెలుపుకు పునాది కావాలి. సో నేను దళిత కాన్సెప్ట్ తోటి, ఆదివాసీ కాన్సెప్ట్ తోటి నా జనాలకి రేపొద్దున శ్రవణ్ కుమార్ తాలూకా అని నేను ఎందుకు మాట ఇచ్చాను అంటే, రేపొద్దున ఎవరికైనా సమస్య వచ్చింది, ఎవరికైనా కష్టం వచ్చింది, ఎవరికైనా ఇదిగో ఈ అధికారుల నుంచి సమస్య వచ్చింది అంటే, సెక్రటేరియట్ల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు జడా శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి కనబడితే, అక్కడ ఎవరి కోసం ఉన్నాడంటే ప్రజాస్వామ్య హక్కులు కోల్పోతున్న బడుగు బలహీన వర్గాల కోసం ఒక ఆల్టర్నేటివ్ డోర్ ఉండాలి. ఆ డోర్ నేను అవ్వాలనుకుంటా. నేను వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్? అంటే నా స్ట్రాటజీ ఐఎమ్ వెరీ క్లియర్. దీన్ని హైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఓటింగ్ తీసుకొచ్చుకోవటం కోసం ప్రతి ఒక్క గడప తొక్కుతా, ప్రతి ఒక్క వ్యక్తిని టచ్ చేస్తా, ప్రతి ఒక్క సమస్యని ప్రస్పృశించే విధంగా పని చేస్తా. ఖచ్చితంగా నేను వాళ్ళకి పని చేస్తా, నాకు ఓటేమని అడుగుతా నేను. సో రేపొద్దున నాకు 10-15 లక్షల మంది ఓటింగ్ నా వెనుకుంటే, ఖచ్చితంగా రాజకీయంలో మాకు ఎవరైతే భాగస్వామ్యం ఇస్తారో, ఎవరైతే ప్రజల యొక్క పరిపాలన బాగుంటుందని ఫీల్ అవుతామో, ఎవరైతే ప్రజలకు నిజంగా ఇచ్చినటువంటి హక్కు హామీలు నెరవేర్తించగలరో అనుకుంటామో, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళతో కలిసి పని చేయడానికి రాజకీయ పరంగా ఆ క్షణంలో నిర్ణయం తీసుకుంటాం. సో ఇట్ ఇస్ అదర్వైజ్ విల్ గో అలోన్. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ దిస్ ఈస్ నాట్ ఎండింగ్, దిస్ ఈస్ అ న్యూ బిగినింగ్. 100% ఏ రోజుకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఈయన పాలిటిక్స్ కావచ్చు, దేంట్లో అనుకోవచ్చు, దెర్ ఆర్ నో ఫుల్ స్టాప్స్, ఓన్లీ కామాస్. సో ఫ్రమ్ హియర్ టు వేర్, అంతేగాని దెర్ ఇస్ నో డెస్టినేషన్ పాయింట్. ఫ్రమ్ హియర్ టు వేర్. 2029 రేపు ఆగస్టు 15వ తారీఖున మేము సామూహికంగా 1000 మందితోటి చేసే దీక్ష ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ దళిత కమ్యూనిటీలకి ఒక మేలుకొలుపు కాబోతుంది. అండ్ వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ, దళిత ఓటింగ్ తీసుకొచ్చుకున్న పార్టీ చేసిన ప్రతి అంశాన్ని కూడా ప్రజల ముందు పెడతాం. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి మోసాన్ని కూడా ప్రజల ముందు పెడతాం. ఈ రెండింటిని ప్రజల ముందు పెడతాం. ప్రజలు విల్ డిసైడ్, పీపుల్ విల్ డిసైడ్. ఎగ్జాక్ట్లీ సార్. నిన్నటి వరకు జాతీయ స్థాయిలో ఏదైనా జరిగితే బాగుండు అని చెప్పి అనుకున్నారు. ఎప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీ అంత పెద్ద విజయం సాధించిందో, ఇది ఉద్యమాలకు నాంది అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓ అన్రెస్ట్ నేనైతే గమనిస్తున్నాను గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు. దాన్ని భర్తీ చేసేందుకు మీరు రంగంలోకి దిగుతా అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఖచ్చితంగా ఆ మార్పు చూడాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఆ మార్పు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ కుమార్ సార్. థ్యాంక్ యూ మచ్ మోర్.